హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. సో 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. అండ్ ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ మీకు స్క్రీన్‌లో చూపిస్తున్నాను కదా, పచ్చిమిర్చి, పల్లీలు అండ్ పొచ్చిగింజలు. సో అవి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో వేసుకొని, స్పైసీ మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. సో దాన్ని అండ్ ఆనియన్స్‌ని కలిపి ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసుకొని, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే గనుక ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని, నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అదే ప్యాన్‌లో టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక దాంట్లో పక్కకు పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, సాల్టు, చిల్లీ, పసుపు అండ్ గరం మసాలా ఈ అన్నిటిని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ప్యాన్‌లో 1 మినిట్ ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఆయిల్ ఆర్ బటర్, ఘీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని, సో గ్రేవీకి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మనం చపాతీ, పరోటా, రైస్ ఇలా వేటిలో అయినా కూడా వేసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఒక 2-3 టమాటాలు తీసుకుని పేస్ట్ చేసుకుని దాంట్లో వేసుకుందాం. సో 2 బాగా మిక్స్ అయ్యేటట్టుగా వేసుకొని 1-2 మినిట్స్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుచ్చిగింజలు, పల్లీలు అండ్ ఆనియన్స్. సో ఆ పేస్ట్‌ని మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేయండి. 2 మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలపండి. కలిపిన ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత దీంట్లో ఎంత మనకు వాటర్ కావాలో, ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. నాకైతే గనుక ఒక 200-200 ఎంఎల్ వరకు నేను వాటర్ అయితే వేసాను. 200 ఎంఎల్ వాటర్ వేసి ఉంటాను. సో 200 ఎంఎల్ వాటర్ వేసి నాకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి సో నేను 200 ఎంఎల్ వాటర్ అయితే వేసుకున్నాను. సో పన్నీర్ అయితే కనుక తీసి ఒకవేళ ఫ్రిడ్జ్‌లో ఉంటే గనుక తీసి బయట పెట్టుకోండి. కొంచెం ఐస్ వద్ద దాన్ని ఫ్రై అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా చేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత దీంట్లో ఘీ ఆర్ బటర్ ఏదైనా పర్లేదు, మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఘీ అయినా బటర్ అయినా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దగ్గర చిక్కబడేంత వరకు కూడా దాన్ని ఉడకనివ్వండి. సో ఉడకనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసి దాన్ని కలపండి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కల్ని మనం ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసాం కదా. సో ఇలా అయితే గనుక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పన్నీర్ వేసుకోండి. సో పన్నీర్ ముక్కలు తీసాం కదా, ఆ పన్నీర్ ముక్కలు నీట్‌గా వేసేసుకొని ఎక్కువ కలుపుకోకుండా, ఎందుకంటే మొత్తం అన్నీ ఇరిగిపోయి పేస్ట్ కింద అయిపోతుంది. సో లైట్‌గా పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని ఒక 1-2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీరు దింపేసుకోవచ్చు. సో ఎక్కువ కలపడం వల్ల ఏమైపోతుంది అంటే, మనం ఈ పన్నీర్‌ని ఫ్రై చేయలేదు కాబట్టి కొంతమంది ఫ్రై చేస్తే నచ్చుతుంది. సో ఫ్రై చేయకుండా వేస్తే కూడా మసాలా అంతా పట్టుకుంటుంది కాబట్టి సో డైరెక్ట్‌గా మేమైతే వేస్తాము. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో 1-2 మినిట్స్ అది కుక్ అయిన తర్వాత దింపేసుకొని కొరియాండర్‌తో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.